అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాట్ భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః. కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వియాలోలత్కమలతటాకతాండవేన సృగ్భూషం వరమయథాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంక్షిప్త మధురంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి మాధవి గారిని మనసారా అభినందిస్తున్నాను. సంప్రదాయ అభినవేశం, సంప్రదాయ నిష్ఠ, భగవద్భక్తి, భాగవత నిష్ఠ, ఆచార్య అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తులలో మన గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి సభ్యులలో మాధవి గారు ఒకరు. ప్రారంభం నుంచి కూడా అతి శ్రద్ధతో చక్కగా గ్రంథాలని అధ్యయనం చేస్తున్నారు. యథావకాశంగా ఈ వాగ్రూపమైనటువంటి కైంకర్యాన్ని కూడా చేస్తున్నారు. ఏ గ్రంథం మనం అనుసంధానం చేసుకున్నా ఏదో ఒక పర్యాయమైనా ఆ గ్రంథంలో ఉండేటటువంటి విషయాన్ని మననం ద్వారా కైంకర్య రూపంగా సమర్పించేటటువంటి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి మాధవి గారు. ఇవాళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భాగవతంలో ఉండేటటువంటి పద్యాన్ని అనుసంధానం చెయ్యాలనే ఒక ఇష్టం, అది ప్రేమతో ఆ పద్యాల పట్ల ఉండేటటువంటి ప్రీతితో చేసేటటువంటి పని. లావొక్కింతయు లేదు అని నీవే తప్ప నితఃపరం బెరుగా అంటూ చేతులు పైకెత్తితే గజేంద్రుడు తొండం పైకెత్తినట్టుగానే అనిపించింది. అలాగే గజేంద్రుడు ఆనాడు ప్రార్థన చేసి ఉంటాడు. అంత అనుభవంతో ఆ పద్యాన్ని అనుసంధానం చేయడం అభినందనీయం. విషయంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. చాలా చక్కగా సంక్షిప్తంగా, ఎక్కువ విస్తారంగా కాకుండా అసలైనటువంటి విషయాన్ని అందంగా సమన్వయం చేసుకుంటూ ఈనాటి మనన రూప కైంకర్యాన్ని సమర్పించినటువంటి మాధవి ఎప్పుడూ ఇలాగే సద్గ్రంథ అధ్యయనం చేస్తూ ఆ సద్గ్రంథాలలో ఉండేటటువంటి విషయాలని అనుభవిస్తూ ఆనందిస్తూ వాటిని మళ్ళీ తమకి సన్నిహితులైనటువంటి వారితో పంచుకుంటూ ఈ సంప్రదాయ సేవలో ఇతోధికంగా రాణించాలి, తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం చివరికి పెట్టుకుందాము అని అనుకున్నాము. అందుకని మొదటి శ్లోకము, నిన్న చెప్పుకున్న శ్లోకము నేను అనుసంధానం చేసి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుంటాం. తర్వాత మనం శ్లోకానుసంధానాన్ని చేసుకుంటాం. ఇవాల్టి కార్యక్రమంలో చివరిలో
శ్లోకానుసంధానం ఉంటుంది. అందరూ కూడా చెయ్యండి. అంటే ఎవరో వాళ్ళు చేసుకుంటారులే టీముల వాళ్ళు అని మాత్రం వెళ్ళిపోకండి. ప్రారంభంలో చేయడానికి కారణం అందరం కలిసి చేసుకుంటూ ఒక మైండ్ మనకి ఏకాగ్రత ఏర్పడుతుంది. తర్వాత పాఠ్యాంశాన్ని చెప్పుకుందాము అన్న దృష్టితో మొదలు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 2 రకాలుగా మనకి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తున్నాను తప్ప అనుసంధానం చేయవలసిన బాధ్యత గోష్ఠి వారందరిది ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా ఎగ్జిట్ అయిపోకండి. అలాగే గజేంద్ర మోక్షణ సన్నివేశం నిన్నటితో పరిపూర్ణం చేసుకున్నాం. చివరిలో లక్ష్మీనారాయణుల మధ్య జరిగినటువంటి అందమైన చమత్కారమైనటువంటి సంభాషణని కూడా ఇవాళ మనం భాగవతంలో ఉన్నదాన్ని వినబోతున్నాం. లతాకుమారి గారు దానికి లింక్ కూడా నాకు షేర్ చేశారు. వీలైతే అది గ్రూప్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. అందరూ భాగవతం లేకపోయినా దాన్ని చేయగలుగుతారు. అది మీకు మన పద్మజ గారికి షేర్ చేస్తే గ్రూప్ లో కూడా షేర్ చేస్తారు. చివరిలో మనం దాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మొదటి శ్లోకం. హర్తుం తమస్సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. శ్రీరంగే శయశరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయథాయథందథానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. స్వామి యొక్క జగత్కారణ తత్వాన్ని ప్రతిపాదన చేసి ఆ జగత్కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి స్వామికి ఉన్నటువంటి కళ్యాణ గుణాలని స్పష్టం చేసి ఆ కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామి యొక్క ప్రకారాలని తెలియచేస్తూ పర వ్యూహ విభవ రూపాలని మనకి తెలియచేస్తున్నారు. అందులో విభవ ప్రకారాలని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ 10లో అంటే 51 నుంచి 60 దాకా ఉండేటటువంటి ఈ శ్లోకాలలో 5 అవతారాల వైభవాన్ని 5 విభవ రూపాలని మనకి ప్రత్యేకించి ప్రస్తావన చేశారు భట్టరు వారు అని అనుకున్నాము. హయగ్రీవం అంటే శాస్త్రదానము శాస్త్రోపదేశము జ్ఞానప్రదాత అని చెప్పడం కోసం హయగ్రీవ హంస వటదళ సాయి అమృత మథనాన్ని చేసినటువంటి వైనము, నిన్నటి శ్లోకంలో గజేంద్ర సంరక్షణం చేసినటువంటి వైనాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ గజేంద్ర మోక్షణ అనేది విశేషమైనటువంటి ఒక ఆర్త రక్షణ కోసం చేసినటువంటి అవతారంగా ఆళ్వార్ల అనుభవంలో అధికంగా ఉండడం చేత ఆ ఆళ్వార్ల యొక్క అనుభవాన్ని పురస్కరించుకుని 4 శ్లోకాలలో మనకి దీన్ని అందించారు అని అంటారు. ఇది మనకి నిత్య జీవితంలో నిత్యము అనుసంధానం చేసుకోవలసినటువంటి ఘట్టంగా పెద్దలు కూడా నిర్ణయం చేశారు. దీనివల్ల మనకి పొద్దున్న అనుసంధానం చేసుకుంటే దుస్వప్నాలు తొలగిపోతాయి. దుస్వప్న ఫలం అంటే దుస్వప్నాన్ని చూడడం వల్ల కలిగేటటువంటి చెడు ఫలితము పోతుంది. ఇది మనకి భాగవతంలో ఫలశ్రుతిలోనూ అలాగే చెప్తారు. స్వామి నామాలలో కూడా నిన్న మనం అనుకున్నాం దుస్వప్న నాశన అని. అలాగే ఉదయాన్నే లేచి అనుసంధానం చేసుకుంటే రోజంతా కూడా ఏ రకమైనటువంటి కలత లేకుండా ఆనందంగా సాగిపోతుంది. పుణ్య అనేటటువంటి నామం ద్వారా మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ సన్నివేశాన్ని మనం బాగా చిన్న ఆళ్వార్ల పాశురంలో జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎప్పుడు నాకు పరమపదం అంటే వేరే ఏది అక్కర్లేదు, నీ ఉండేటటువంటి స్థానానికి నేను వస్తాను, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అని నేనేమీ చెప్పటం లేదు. నాకు కావలసినది నీ పాదార విందాలు నా శిరస్సున ధరించటమే. పరమపదానికి వెళ్ళినా అదే లాభం కలుగుతుంది. వైకుంఠ గద్యంలో చివరిని మనం అదే అనుసంధానం చేయిస్తారు రామానుజుల వారు. అలా తలుచుకోండి అని. అందుకే ఓ స్వామి, ఆలస్యం చెయ్యకుండా నీ పాదార విందాలని నా శిరస్సు మీద పెట్టవయ్యా అని ప్రార్థన చేస్తారు నమ్మాళ్వార్లు ఒక పాశురంలో. ఎందుకు పెట్టాలి అనంటే, ఎందుకు మరి గజేంద్రుణ్ణి సంరక్షించావు? అలా గజేంద్రుణ్ణి సంరక్షించినటువంటి ఉపకారకుడవి కదయ్యా స్వామి అంటారు. ఎమ్మా వీట్టు తిరమం సెప్పం నిన్ సెమ్మా పాదపర్పు తలేసేర్తు ఉల్లై కైమ్మా తుంబం కడింద పిరానే అమ్మా అడియేన్ వేండువదు ఇదే అనేటటువంటి పాసురం అందరికీ కూడా చాలా మందికి ఇందులో పరిచితమైనటువంటి పాసురమే.
కైమ్మా తుంబం కడింద పిరానే అని అనడంలో ఆ గజేంద్ర సంరక్షణం చేసి ఏదో నువ్వు పెద్ద ఉపకారం చేసావు అని అనుకుంటున్నావు స్వామి. గజేంద్రుణ్ణి సంరక్షించటం పెద్ద విషయం కాదు, నన్ను సంరక్షిస్తే అప్పుడు చూద్దాం అన్నట్లుగా చెప్తున్నారు. ఎంచేత అంటే గజేంద్రునికి కలిగినటువంటి కష్టం కంటే మనకి కలిగినటువంటి కష్టం చాలా అధికమైనది. నెంబర్ కూడా పెడుతున్నారు. ఏమిటి ఆ కష్టము అంటే, ఇప్పుడు మనం గజేంద్రుడి స్థితిలోనే ఉన్నాం. గజేంద్రుడు మనకంటే బెటర్గా ఉన్నాడు. అయినా గజేంద్ర సంరక్షణం కోసం త్వరపడి వచ్చాడు స్వామి. ఏమిటి ఆయనకి మనకి ఉండేటటువంటి తేడా అంటే, భగవద్ విషయాన్ని సేవిస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల కాస్త నిడివిగా మీరు ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకుని జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయండి. శ్రద్ధగా సేవించటం ఒక ఎత్తు అయితే, నంబిళ్ళయ్య వారు ఎక్కడెక్కడ ఏ రకంగా వివరణ చేశారు అనే దాన్ని కొన్ని అంశాలలో జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ నంబిళ్ళయ్య వారు కైమ్మా తుంబం కడింద పిరానే అన్న చోట అందంగా వ్యాఖ్యానం చేస్తారు. స్వామి, గజేంద్రుణ్ణి పట్టుకున్నది ఒక్క మొసలి, కానీ నన్ను పట్టుకున్నవి 5 మొసళ్ళు. మనకి 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలకి 5 రకాలైనటువంటి విషయాలు. ఈ ఇంద్రియాలే మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అవే మొసళ్ళు. స్వామి, ఒక్క మొసలి పట్టుకుంటే కష్టం ఎక్కువ, 5 మొసళ్ళు పట్టుకుంటే కష్టం ఎక్కువ. ఆలోచించు. నన్ను 5 మొసళ్ళు పట్టుకొని ఉన్నాయి. మనం కూడా గజేంద్రుని స్థితిలోనే ఉన్నాము అనుకోవడం కాదు, గజేంద్రుని కంటే కూడా దయనీయమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము అని అనుకోవాలి. గజేంద్రుణ్ణి శరీరావయమైనటువంటి ఒక కాలుని పట్టుకుంది మొసలి, అంతే. అంటే శరీరానికి కష్టం కలిగింది. మనకి మానసికమైనటువంటి దుఃఖం కంటే శారీరకమైనటువంటి దుఃఖం చాలా బెటర్ అని అనుకుంటున్నాం. చెయ్యి గుయిరుకున్నా, ఒంటికి దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ మనస్సుకి దెబ్బ తగిలితే తట్టుకోవడం కష్టం. ఇప్పుడు గజేంద్రుడికి శారీరకమైనటువంటి కష్టం వచ్చింది. మొసలి అతని శరీరాన్ని గాయం చేసింది. కానీ ఈ ఇంద్రియాలు నా మనస్సుని పట్టి పీడిస్తున్నాయ్యా. మనస్సు కూడా ఇంద్రియమే. ఆ మనస్సుని అవి పీల్చేస్తున్నాయి. ఆ మనస్సుని సక్రమమైనటువంటి రీతిలో ఉండనివ్వటం లేదు. అలా వాటిని పీడిస్తున్నాయి ఇంద్రియాలు. ఇది గజేంద్రుడి కంటే మనకి ఉండేటటువంటి పీడ. ఆర్తి పడడానికి తగినటువంటి అవసరం ఉంది అని. ఇక గజేంద్రుడు ఓ చిన్న సరస్సులో దిగడం వల్ల కదా ఆయనకి ఆ ఇబ్బంది కలిగింది. దిగినది ఓ చిన్న సరస్సులోకి దిగాడు ఆయన. కానీ నేనెక్కడున్నానో తెలుసా స్వామి? నన్ను ఎక్కడ మొసళ్ళు పట్టుకుంటున్నాయో తెలుసా స్వామి? నేను ఒక సముద్రంలో కొట్టుకొని పోతున్నాను. ఏమిటా సముద్రం? పిరవి అనేటటువంటి కడల్, జన్మ అనేటటువంటి సముద్రంలో మనని మొసలి పట్టుకుంది. ఒక మొసలి కాదు, 5 మొసళ్ళు పట్టుకుంటున్నాయి. గజేంద్రుణ్ణి కాసారంలో పట్టుకుంటే మనని పిరవి అనేటటువంటి, జన్మ అనేటటువంటి సముద్రంలో ఇవి పట్టి పీడిస్తున్నాయి. అంచేత స్వామి, నేనున్నటువంటి కష్టమే అధికమైనది కనుక ఇలాంటి ఈ కష్టాన్ని నువ్వు పోగొట్టగలిగినటువంటి వాడివి కనుక కైమ్మా తుంబం కడింద పిరానే అని ప్రార్థన చేస్తున్నారు. మనకైతే అసలు ప్రార్థించాలనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఉంటాం. శారీరకమైన కష్టం కాదు, మానసికమైన కష్టం. ఒక మొసలి కాదు, 5 మొసళ్ళు. ఒక సరస్సు కాదు, ఒక పెద్ద పిరవి అనేటటువంటి కడలిలో మనం కొట్టుకుపోతూ ఉంటున్నాము. అలా మన తాలూకు ఈ కష్టాన్ని కనుక చూస్తే ఎవరు మనని ఆ కష్టం నుంచి గట్టెక్కించగలుగుతారు అని అంటే, ఎవరు మనని గట్టెక్కించగలుగుతాడు అని అంటే, ఎవరు మనకి ఆప్తుడో ఆయన మనని గట్టెక్కించగలుగుతాడు. ఇంకొక చిన్న కంపారిజన్ కూడా ఉంది, మరొక చోటు కూడా చెప్తున్నారు. గజేంద్రుడు ఎంత సమయం పోరాడాడు అంటే దానికి ఒక లెక్క ఉంది స్వామి. ఆయన 1000 దేవ వర్షాలు పోరాడాడు అని అంటారు. కానీ నేను అనాదిగా వస్తూ ఉండేటటువంటి ఈ కాలమంతా నేను పోరాడుతూనే ఉన్నాను. అక్కడైతే ఇంత సమయం అనైనా ఒక నిర్ణయం ఉంది, కానీ ఇక్కడైతే ఆ నిర్ణయం కూడా లేదయ్యా స్వామి.
అంచేత నన్ను రక్షించు, నాకు గజేంద్రుడికి ఉండేటటువంటి ఆ వాసి, ఆ తేడా తెలుసుకోవయ్యా స్వామి. అంచేత గజేంద్రుడి విషయంలోనే నీకంత దయ కలిగినప్పుడు నా విషయంలో దయ కలిగి అంతకంటే కూడా త్వరగా నువ్వు వచ్చి నన్ను సంరక్షించాలి అని ప్రార్థన చేస్తున్నారు ఆళ్వార్లు అని నంబిళ్ళయ్య వారు అక్కడ చక్కటి వ్యాఖ్యానాన్ని ఇస్తారు. అలాగే మనం కూడా గజేంద్ర మోక్షణం అనేటటువంటి ఈ సన్నివేశాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు ఆ గజేంద్రుణ్ణి చూసి జాలిపడడం కాదు, అంతకంటే దీనమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము అని భావన చేసుకోవాలి. అందుకే ఆ త్వరలో ఆయనకి 4 భుజాలకు 8 భుజాలు అయిపోయాయి అని అష్టభుజ స్వామి అని కాంచీపురంలో దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక దివ్య దేశం అష్టభుజం. మీరందరూ కూడా సేవించే ఉంటారు. ఆయనకి 8 చేతులు ఎందుకున్నాయి అంటే ఇదిగో ఈ సంరక్షణలో ఆయనకి చతుర్బాహుడు అష్టబాహుగా అయ్యాడు అని అంటారు. ఆ 8 చేతులలో 8 రకాలైనటువంటి ఆయుధాలని ధరించి ఉంటాడు అని అంటారు. అష్టభుజాష్టకం అని ఆ స్వామి మీద ఒక 8 ప్రధానమైనటువంటి శ్లోకాలు, 2 ఫలశ్రుతి పేరు చెప్పుకునేటటువంటి శ్లోకాలతో ఒక 10 శ్లోకాలతో వేదాంత దేశికులు ఒక స్తోత్రాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. ఆ 8 భుజాలతో మామూలుగా 5 భుజాలలో 5 ఆయుధాలు, 4 భుజాలు 5 ఆయుధాలు మనం అనుసంధానం చేస్తూ ఉంటాం. 8 భుజాలతో చెప్పబడినటువంటి 8 ఆయుధాలు ఆళ్వార్ల భావనని బట్టే అక్కడ వేదాంత దేశకులు చెప్తారు అని అంటారు. ఆళ్వార్లు కూడా అలాగే ఆ స్వామికి మంగళాశాసనం చేస్తున్నారు అష్టభుజ స్వామికి. అది కత్తి డాలు, ధనస్సు బాణం, శంఖం చక్రం, గద కమలం. గుర్తుపెట్టుకోండి, కమలం ఆయుధం ఏమిటండి? అలంకారం కదా. అంటే ఆయన ఆభరణాలకి ఆయన ఆయుధాలకి తేడా లేదు, ఆభరణాలు కూడా అలంకారాలే. అందుకని ఆయుధాలు అలంకారాలు అయినప్పుడు అలంకారం కూడా ఆయుధం అవడంలో తేడా లేదు అంటూ ఈ 8 చేతులతో ఈ 8ంటిని పట్టుకుని గజేంద్ర సంరక్షణం కోసం ఆవిర్భవించినటువంటి స్వామి ఆయన అని ఆయన గురించినటువంటి వైభవాన్ని ఆళ్వార్లు వేదాంత దేశకులు కూడా కీర్తిస్తారు. దీన్ని ముగించుకునేటటువంటి సందర్భంలో ఆ అష్టభుజాష్టకంలో ఉండేటటువంటి మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకి సాగిపోదాం. గజేంద్ర రక్షాత్వరితం భవంతో. నిన్నటి వరకు ఆయన త్వరనే కదా మనం అనుసంధానం చేసుకున్నాం. అందుకని ఈ శ్లోకం ఇక్కడ మనకి చాలా చక్కగా అన్వయం అవుతుంది. గజేంద్ర రక్షాత్వరితం భవంతో గ్రాహైరివాహం విషయైర్వికృష్ట. నేను కూడా విషయములనేటటువంటి మొసళ్ల చేత పట్టబడి ఉన్నానయ్యా స్వామి. అపార విజ్ఞాన దయానుభావం. స్వామికి మన కష్టం తెలియాలి, మన పట్ల కరుణ కలగాలి. అందుకని అపార విజ్ఞాన దయ. జ్ఞానం ఉంటే చాలదు దయ లేకపోతే, దయ ఉంటే చాలదు జ్ఞానం లేకపోతే. నాకింత కష్టం కలిగిందని తెలిసినవాడు కావాలి, అయ్యో ఇంత కష్టపడుతున్నానే అని నా మీద దయ కలిగినటువంటి వాడు కావాలి. అందుకే ఆ స్వామి ఎలాంటి వాడు? అపార విజ్ఞాన దయానుభావుడు. అలాంటి అనుభావం, అలాంటి మహిమ కలిగినటువంటి వాడు. ఆప్తం సతాం అష్టభుజం ప్రపద్యే. ఇది ఆ చివరి మాట ఎంత బాగుందో చూడండి. ఆప్తం సతాం. ఈ ఈ ఈ పదం కోసం ఈ శ్లోకం ఇవాళ నేను చదువుతున్నాను. గజేంద్ర మోక్షణం చేసినటువంటి ఆ స్వామిని 4 శ్లోకాలలో 4 రకాలైన వైభవాలతో మనం అనుసంధానం చేసుకుని విష్ణు సహస్రనామంలో 4 నామాలు 4 శ్లోకాలకి సమన్వయం చేసుకున్న కలగనటువంటి ఒక తృప్తి ఇదిగో ఈ ఒక్క పదంతో మనకి తెలుస్తుంది. ఆప్తుడుట ఆయన. సతాం ఆప్తం. సతాం సజ్జనులకి ఆప్తం, ఆప్తుడైనటువంటి వాడు. సజ్జనులు, సత్పురుషులు, సాధువులు, ఆచార్యులు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళకి ఆప్తుడైనటువంటి వాడు. ఎవరిని ఆప్తులు ఆప్తులు అని అనుకుంటాం అంటే కష్టం వచ్చినప్పుడు మనతో కలిసి ఉండి మన కష్టాన్ని తీర్చడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఆప్తులు అని అనుకుంటున్నాం. ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు దగ్గర వాళ్ళగా ఎవరిని అనుకుంటాము అంటే ఎవరితో చెప్పుకుంటామో, ఎవరైతే దాంట్లో మనకి ఉపకారం చేస్తారో వాళ్ళని ఆప్తులు అని అనుకుంటాం.
ఆప్తం సతాం, సత్పురుషులందరూ భగవంతుణ్ణి విశ్వసిస్తారు. కష్టం వచ్చినప్పుడు రక్షకుడు ఈయనే అనేటటువంటి విశ్వాసం మనం ఎవరి పట్లయితే కలిగి ఉంటామో ఆయన మనకి ఆప్తుడు అవుతాడు. కాదు, సర్వవిధ బంధువు ఆయనే, అన్ని రకాల బంధుత్వము ఆయనతోటే మనకుంది. మాతా పిత యువతయ అని మనం ఆచార్యుల విషయంలోనూ చెప్పుకుంటాం. అలాగే త్వమేవ మాతా చ పితా త్వమేవ అని సర్వవిధ బంధువు ఆయనే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది కలికాలం, బంధుత్వం మనకు అక్కర్లేదు. నిజమైన బంధువు ఎవరు అంటే పరమమైనటువంటి బంధువు అని కూడా ఆప్తుల గురించి మనం చెప్పుకోవాలి. ఎవరండి నిజంగా బంధుత్వం ఉన్నవాళ్ళు అంటే చనిపోయినప్పుడు ఎవరైతే ఆఖరిసారి మనని జ్ఞాపకం పెట్టుకొని చూడడానికి వస్తున్నారు, అంతిమ సమయంలో ఉన్నప్పుడు మనకి ఎవరైతే అండగా నిలబడతారో వాళ్ళు పరమాప్తులు అని మనకి చెప్పబడుతున్నారు. ఆప్తత అక్కడ మనకి తెలుస్తుంది. పరమాత్మ కూడా ఆప్తం, నువ్వు ఎప్పుడైతే నన్ను తలవలేని స్థితిలో ఉంటావో అప్పుడు నేను నిన్ను తలుస్తాను అని అన్నవాడు ఆప్తుడా కాదా చెప్పండి. అహం స్మరామి మద్భక్తం. ఇవాళ రేపు ఒకప్పటి కాలంలో అంతిమ సమయం ఆసన్నమైతే ఏ ఇంట్లోనైనా ఇంకా జనన మరణ సమయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మొత్తం అందరూ ఆ కుటుంబానికి అండగా నిలిచి ఉండేవారు, వాళ్ళని ఆదుకుంటూ ఉండేవారు. కానీ ఇవాళ పరిస్థితి మనం చూస్తే సొంతమైనటువంటి వాళ్ళే ఆ సమయంలో రాలేక కానిచ్చేయండి అనేటటువంటి స్థితికి వచ్చేసామా లేదా? కానీ పరమాత్మ మనని అంతిమ సమయంలో వదలడు. ఆయన గుర్తు పెట్టుకొని వచ్చి మనతో ఉంటాను అని చెప్పిన వాడు ఆయన ఆప్తుడు. ఆ చెప్పిన మాట అబద్ధం అండి, నేను వస్తాను, నాకు ఫోన్ చేయండి, ఒక చిన్న మెసేజ్ పెట్టండి చాలు అంటారు. కానీ ఆ మెసేజే చూడరు, ఆ ఫోనే వాళ్ళు తీయరు. అలాంటి వాళ్ళు చెప్పిన మాట మనం నమ్ముతామా? నమ్మం. ఆయన చెప్పిన మాట యథార్థ వక్త, ఆప్త యథార్థ వక్త అని శాస్త్ర నిర్వచనం. యథార్థాన్ని చెప్పేటటువంటి వాడు యథార్థ వాక్యాన్నే చెప్తాడు, యథార్థ విషయాన్నే చెప్తాడు. కాబట్టి ఆయన మనకి ఆప్తుడు. ఆప్తం సతాం అష్టభుజం ప్రపజ్యే అని ఆ గజేంద్ర మోక్షణ వైభవాన్ని మనకి తెలియచేసేటట్లుగా అర్చారూపంగా రంగనాథుని విషయంలో సమన్వయం చేశారు భట్టర్ వారు. కానీ విశేషించి వేదాంత దేశకుల యొక్క అనుభవం ఆ దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని ఆప్తునిగా భావించారు. అలాంటి ఆప్తతముడైనటువంటి స్వామి గజేంద్రుణ్ణి ఎలా సంరక్షించాడో నన్ను కూడా అలాగే సంరక్షించాలి అని శరణం మమ అసి అని వెనుకటి శ్లోకంలో ఆ స్వామి నువ్వే మాకు దిక్కు అన్నారు. ఎందుకంటే ఆప్తుడు కనుక, మనని రక్షిస్తాడనేటటువంటి విశ్వాసం కలిగిన విశ్వసనీయుడు కనుక, అలా విశ్వసించదగిన వాడు కనుక ఆయన మనకి ఆప్తుడు అని భావన చేసుకుంటూ ఆ 4 శ్లోకాలని నిత్యము అనుసంధానం చేసుకుందాము అని అనుకుంటూ తదుపరి మనం ఇప్పటికీ దశావతారాలలోకి చేరుకుంటున్నాం. ఇంతవరకు ముందున్నవేవి దశావతారాలలో చేరేవి కాదు. భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలని ధరించాడు. అలాంటి అవతారాల్లో కొన్నింటిని వెనక ప్రస్తుతి చేసి ప్రసిద్ధమైనటువంటి దశావతారాలని ఇప్పుడు వరుసగా మనకి అన్వయం చేస్తారు, వివరం చేస్తారు భట్టర్ వారు. దశావతారాలు అనేసరికి మనకు అంతో ఇంతో పరిచయం. అందులో దశావతారాలలో మొదటి అవతారం మీనా అవతారం, మత్స్య అవతారం అయితే చివరిది కల్కి అవతారము అని పెద్దలు మనకి తెలియజేస్తున్నారు. అందులో ఇప్పుడు మనం మత్స్య రూపుడైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. 2 శ్లోకాలలో మత్స్యావతార వైభవాన్ని మనకి తెలియచేస్తారు. ఇవాళ సులభంగానే ఉంటాయి 2 శ్లోకాలు కూడా మనం అనుసంధానం చేసేసుకుందాం. ముందుగా 60వ శ్లోకం అనుసంధానం చేస్తున్నాం. మీనతనుస్త్వం నావినిధాయ స్థిరచర పరికరమను మను భగవన్ వేదసనాభిస్వోక్తి వినోదైః అకలిత భయలవ అకలిత లయ భయలవ మముమవహ. అక్షరాలు చిన్న చిన్న అక్షరాలు, లఘ్వక్షరాలు, చిన్న చిన్న పదాలు చదవడం ఎంత కష్టం చెప్పండి. ఎంత ఈ పదాలు విడదీసుకుని చదివితే ఎలా ఉంటుంది, ఇలా చదివితే ఎలా ఉంటుంది అనడానికి ఇది ప్రారంభ దశ. ఇప్పుడు విడదీసుకుంటాం కాబట్టి సులభంగా మనకు తెలుస్తుంది. మరొకసారి చదువుతాను. మీనతనుస్త్వం నా వినిధాయ
స్థిరచర పరికర మను మను భగవన్ వేదసనాభిస్వోక్తి వినోదైః అకలిత లయ భయ లవ మము మవహః. ఇది మనకి శ్లోకం. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం భగవన్ స్పష్టంగానే ఉంది. భగవంతుడే కదా ఈ ప్రకారాలన్నీ కలిగినటువంటి వాడు. అందులో విభవ ప్రకారాలు భగవన్ అనేసరికల్లా షడ్గుణ పూర్ణుడు, షడ్గుణ్య పూర్తి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక క్రియాపదం ఇందులో అవహహ అనేది క్రియాపదం. మవహహ అని కనిపిస్తోంది. ఆ మకారం సున్నాగా ముందు మారిపోతుంది అనమాట. అందుకని అవహహ అనేది క్రియాపదం. అకరోహో అనేటటువంటి క్రియాపదం వచ్చింది చూసారా, చేసితివి అని. అకరోహో ప్రకృతి అచిద విశేషితాన్ అనేటటువంటి శ్లోకంలో. అలాగే అభవత్ అంటాం. అలాగే ఇక్కడ అవహహ, అవహహ అంటే వహించేవు అని అర్థం అనమాట. వహించేవు అంటే మోసేవు అని అర్థం. అదే దాన్ని ఏమిటంటారు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయత్నతే, దాన్ని అశ్నామి అంటాడు, తింటాను అని అంటాడు. అలా కాకుండా దాన్ని ఏంటంటారు, యోగక్షేమం, పత్రం పుష్పం కాదు, యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి భగవద్గీతలో ఉండే శ్లోకాన్ని గుర్తుపెట్టుకుంటే వహామి అనేటటువంటి మాట గుర్తొస్తుంది. వహిస్తాను అన్నాడు స్వామి. ఇక్కడ వహించేవు అంటున్నారు. అవహహ, నేను అలాంటి వాళ్ళ యోగక్షేమాన్ని ఎప్పుడూ నేనే మోస్తాను అంటే నాదే భారంగా ఉంటాను అని అన్నాడు. అక్కడ మొయ్యడం అంటే మనం దాన్ని భారాన్ని వహించటం. అలాగే ఇక్కడ అవహహ అంటే వహించేవు అనేది ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదం. అలా కాకుండా మరొక క్రియాపదం ఉంది, నిధాయ అనేటటువంటి క్రియాపదం. ఇది ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది. విధూయ అనేటటువంటి ఒక పదం కూడా వచ్చింది. ఇక్కడ నిధాయ, నిధాయ అంటే ఉంచి అని అర్థం అన్నమాట. రంగధే అనేటటువంటి ఒక సంబోధన దగ్గర కూడా రంగన్ నిధీయతే అస్మిన్ అని మనం నిర్వచనాన్ని చెప్పుకున్నాం. నిధాయ అంటే ఉంచి అని అర్థం. ఇది అవాంతర క్రియ అని అనుకుంటున్నాం. ఇక్కడ అవహహ అనేది ప్రధానమైనటువంటి క్రియ. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకొని అప్పుడు మీనావతారంలో, మత్స్యావతారంలో ఉండేటటువంటి విశేషాలని, కొన్ని వివరాలను తెలుసుకుని అప్పుడు విశేషార్థాలవి చెప్పుకున్నాం. ఇప్పుడు స్వామి యొక్క మీన తనుత్వాన్ని చెప్తున్నారు. మీ త్వం నువ్వు, త్వం మీనతను, స్వామి హే భగవన్, ఓ భగవంతుడా, త్వం నువ్వు, లేదా మీనతను త్వం, మీన తనువుని వహించినటువంటి వాడవైనటువంటి త్వం నీవు ఏం చేసేవు అనంటే, నావి నిధాయ, నావ అంటే పడవ అని మనకు తెలుసు కదా. నౌ అంటే నావ అని అర్థం సంస్కృతంలో. నావి అంటే నావయందు, నిధాయ ఉంచి. ఏమిటి ఉంచాడు నావలో అంటే స్థిర చర పరికరం అముం. అముం ఈ స్థిర చర పరికరం, స్థిరము స్థావరము, చరము జంగమము. స్థిరచర పరికరం స్థావర జంగమాత్మకమైనటువంటి సకల చేతనాచేతనములను అన్నింటినీ కూడా అముం స్థిరచర పరికరం అంటున్నారు. ఈ అనే దాన్ని అంటే వెనకాతల ఏ స్థిరచర పరికరం అయితే సృష్టిగా స్థూల రూపంలో ఉందో దానిని సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి వారిని ఏం చేసావు అంటే అను మను. ఇక్కడ మను మను అని రెండు పదాలు ఉన్నాయి చూసారా. అందులో ఒకటి అంటే మను మను అన్నప్పుడు మొదటి మా సున్నాగా మారిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది, పరికరం అని అక్కడ సున్నాగా అయిపోతే అక్కడ మా ఉండదు, ఆ అనేదే ఉంటుంది. అను మను అని మనం అక్కడ ఆ పదాన్ని అర్థం చేసుకోవాలి. మను మను అనే పదాన్ని ఆ మొదటి మకారం
ముందు పదానికి సున్నాగా మారిపోతే అక్కడ ఆ అని ఉంటే అను మను, మనువు అని మనం వింటూ ఉంటాం చూసారా, అను మను, మనువు దగ్గరకు అని అర్థం అన్నమాట. మనువు దగ్గర, అను అంటే సమీపంలో అని అర్థం కదా, అనుసరించటం అంటే దగ్గరికి వెళ్ళటం అని అంటాం కదా, అలాగే అనుగజగర్జం అని వెనకటి శ్లోకంలో కూడా మనకి అను అనేటటువంటి పదం వచ్చింది, దాన్ని అనుసరించి అనే అర్థంలో. ఇక్కడ అను మను అంటే మనువుని అనుసరించి అంటే మనువు దగ్గర అని అర్థం అన్నమాట. అను మను నిధాయ, మనుని దగ్గర ఉంచి, దేన్ని ఉంచి, స్థిరచర పరికరాన్నంతటినీ కూడా అను మను నిధాయ. ఇంతకీ అనుమను, ఆ మనువు కూడా ఎక్కడున్నాడు, నావి, నావలోనే ఉన్నాడు. ఆ నావలోనే ఇవి కూడా నిధాయ ఉంచి ఇప్పుడు ప్రయాణం సాగుతోంది. ఎక్కడికి సాగుతోంది అని అంటే అలా ప్రళయకాలంలో వాళ్ళని కాపాడడం కోసం ఒక నావలో ఎక్కించాడు మనువు గారికి, దాన్ని సూచన చేశాడు. ఇప్పుడు చెప్పుకుంటాం ఆ వైభవం అంతా కూడా. అలా ఉంచి వేద సనాభి, గుడ్, అనుజనురను రూప, అను అనే పదం ఎక్కడెక్కడ వచ్చిందో చక్కగా గమనించి పెడుతున్నారు, చాలా సంతోషం. అనుజను లాంటిదే అనుమను అన్నమాట. ఇవన్నీ జంట పదాలలాగా కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, మంచిగా గమనించారు. వేద సనాభి, వేదంతో సమానమైన, వేద సదృశములైనటువంటి స్వ ఉక్తి వినోదై, నీ మాటలతో, నీ మాటలనేటటు నీ ఉక్తులే వినోదం అన్నమాట. వినోదోక్తులతో అంటే భయం లేకుండా చేసేటటువంటి మాటలు. ఆ మాటలు ఎలాంటివి, వేదముతో సమానమైనటువంటి నీ మాటలతో అకలిత, కూడనటువంటి, ఏమి ఇందులో కలగలేదు అంటే లయ భయ లవం అన్ని తెలిసిన పదాలే, కలిసి ఉంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అలా కాకుండా విడదీసుకున్నాం అనుకోండి, లయ, లయం అంటే మనకి తెలుసు కదా, సృష్టి స్థితి లయం. లయం అంటే ప్రళయకాలం అన్నమాట. లయ భయం, ప్రళయకాలం అంటే అందరికీ భయంగానే ఉంటుంది, లయ భయం. ఆ లయ భయ లవం అంటే మొత్తం ఎక్కువ భయం కాదు, లేశ మాత్రం కూడా లయం వల్ల కలిగేటటువంటి భయం అకలితం, కలగకుండా, అముం అవహ, ఈ స్థిరచర పరిత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ కూడా అవహ వహించేవయ్యా స్వామి అంటున్నారు ఇందులో. ఒకటి, ఆ ప్రళయార్ణవంలో మునిగిపోకుండా ఉండేటట్లుగా ఒక చోటికి చేర్చడము, ఆ చేర్చినటువంటి వాటికి లయం వల్ల భయం కలగకుండా, భయ లవలేశం కూడా కలగకుండా తన మాటలతో వాటిని మరపించటము అనేదాన్ని ఈ మత్స్య అవతారంలో ప్రథమంగా కీర్తిస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం అకలిత లయ భయ లవం అన్న చోట ప్రస్తుతం జరుగుతూ ఉండేటటువంటి ఈ యుద్ధం వల్ల సామాన్య జనానికి కలుగుతూ ఉండేటటువంటి భయం, ఆ భయాన్ని పోగొట్టడానికి ఎవరు దగ్గర ఉన్నారు, ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు వాళ్ళని ఆదుకుంటున్నారు అంటే ఇవాళ చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, రోజు చూస్తుంటే ఇంకో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు యుద్ధం కాకపోతే కదా, ఎవరికి వారే అహంకారంతో ఎదుటి వాళ్ళని నాశనం చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఏ రకమైనటువంటి తప్పు చెయ్యని వారు బలి అయిపోతున్నారు. ఇప్పుడు అలా మన వాళ్ళు, మన ఇండియన్స్ ఇదే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో చిక్కుకొని ఉన్నారో మనకి తెలుసు. ప్రాణాలు అరచేత పట్టుకొని ఉన్నటువంటి సన్నివేశం. ఆ గగనతలంలో ఎప్పుడు ఏది విసురుతారో, దేనివల్ల ఏ విస్ఫోటం కలుగుతుందో, దానివల్ల మన ప్రాణాలు ఎక్కడ పోతాయో అనేటటువంటి బెంగతోటి ఆ శబ్ద హోరు వినలేక అక్కడి నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు, తమ తమ దేశాలకు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులని వివరిస్తున్నటువంటి తీరు కూడా మనం వింటూనే ఉన్నాం. ఏదో బ్రతికి ఉన్నారంటే ఉన్నారు, కానీ చూసేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేదు, పర్వాలేదని చెప్పేవాళ్ళు లేదు.
ఉద్ధరించేటటువంటి వారు కూడా లేరు. ప్రభుత్వాలు ఇక్కడి నుంచి వీళ్ళతోటి, అక్కడి నుంచి వీళ్ళతోటి ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. కానీ అక్కడ ఉండేటటువంటి చిక్కుకుని ఉన్న వాళ్ళ తాలూకు స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో, వాళ్ళు ఎంత భయపడుతూ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్నపాటి ఈ లయానికే ఇలాంటి స్థితి ఉంటే, ఆనాడు నిజంగా లయం ఏర్పడినప్పుడు ఆ చేతన రాశి అంతా కూడా ఎంత భయాన్ని కలిగి ఉందో, అలాంటి ఆ చేతనలందరినీ కూడా అకలిత లయ భయ లవం, వాళ్ళకి ఈ మీనరూపుడైనటువంటి స్వామి కబుర్లు చెప్తూ తీసుకుని వెళుతూ ఉంటే, ప్రళయంలో ఉన్నామా సినిమా హాల్లో ఉన్నామా వాళ్ళకి తెలియలేదుట. ఇది ఎంటర్టైన్మెంటా లేకపోతే ఇది డిజాస్టరా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. అంతటి ఒక సాంత్వనని కలిగించాడు స్వామి తన యొక్క మాటలతో. ఇది పరమాత్మకు ఉండేటటువంటి దయ అంటున్నారు ఇందులో. ఇప్పుడు మనం మత్స్యావతారం అంటే ఏ ప్రయోజనం కోసం చేశాడు పరమాత్మ అనే దాన్ని తెలుసుకోవాలి. దీనికి ప్రసిద్ధమైనటువంటి ఒక కథ, ఒక వ్యవహారం. మీనరూపుడై స్వామి అవతరించినది దేనికి అనంటే వేదాలని సంరక్షించటం కోసం. సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వేదాలని దొంగిలించి సముద్రంలో దాక్కుంటే, జలచారి అయినటువంటి జలచరమైనటువంటి ఒక రూపాన్ని ధరించి మత్స్య రూపి అయి ఆ సోమకాసురుణ్ణి సంహరించి వేదాలని పరిరక్షించాడు స్వామి అనేది మత్స్యావతార విషయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఒక ఐతిహ్యం, పౌరాణికమైనటువంటి ఉక్తి. ఇప్పుడు మనం ఇది చదువుతూ ఉంటే ఆ సన్నివేశం ఎక్కడా జ్ఞాపకం రావటం లేదు, ఆ సన్నివేశాన్ని ఎక్కడా ఇక్కడ వర్ణించటం లేదు. నావా అంటున్నారు, మనువు అంటున్నారు, స్థిరచరాత్మకమైనటువంటి ప్రపంచము అంటున్నారు, వేదతో సమానమైనటువంటి ఉక్తులు అంటున్నారు. ఏమిటిదంతా అని మనకొక సందేహం కలిగే అవకాశం ఉంది. ఈ మత్స్యావతార వైభవాన్ని గురించి భాగవత పురాణంలోనూ చెప్పబడి ఉన్నది. మత్స్య పురాణము అనేటటువంటి ఒక పురాణమే ఉంది మత్స్యావతార వైభవాన్ని గురించి మనకి తెలియచేసేటటువంటి ఒక పురాణం ఉంది. ఈ మత్స్య పురాణంలోనూ అలాగే భాగవతంలోనూ ఉండేటటువంటి ఒక చరిత్రని ఆధారంగా చేసుకుని భట్టర్ వారు ఈ శ్లోకాన్ని, తర్వాత శ్లోకాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు. అంచేత ఈ సోమకుడు దీనికంటే కూడా ప్రసిద్ధమైనటువంటి, అంటే కథగా తెలిసినటువంటి దీనికంటే కూడా ఈ మత్స్యావతార వర్ణనకి మూలం ప్రమేయం ఏది అనంటే భాగవతంలో అష్టమ స్కంధంలో ఉండేటటువంటి మత్స్యావతార వైభవం. అక్కడే ఆయన వేద సంరక్షణం కూడా చేశాడు, హయగ్రీవుడనేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించి అని కూడా చెప్తారు. అంటే మత్స్యావతార ప్రయోజనం ఏది అనంటే వేదాలని మళ్ళీ సంరక్షించి బ్రహ్మగారికి అందించడము అనేది ఒకటి, ప్రళయకాలంలో సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి చిదచిత్తులని సంరక్షించటము అనేది ఒకటి. ఆ భాగవత కథనే ఆధారంగా చేసుకుని ఆళ్వార్ల అనుభవం కూడా సాగింది. అందుకని ఆ ఆళ్వార్ల అనుభవానికి సమానంగా భాగవతంలో ఉండేటటువంటి మత్స్యావతార వైభవాన్ని తెలియచేసే విధంగా భట్టర్ వారు ఇక్కడ ఈ రెండు శ్లోకాలని మనకి అనుగ్రహిస్తున్నారు అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఆ భాగవతంలో ఉండేటటువంటి కథ మనకిక్కడ వ్యాఖ్యానంలో ఇచ్చారు. అయినా ఇప్పుడు మనం కొంచెం సంక్షిప్తంగా దాన్ని అనుసంధానం చేసుకుందాం. పరీక్షిత్తు సుఖబ్రహ్మర్షిని ప్రశ్నిస్తున్నాడు. స్వామి, నువ్వు మత్స్యరూపుడు, స్వామి భగవంతుడు మత్స్యరూపుడై కూడా అవతరించాడు అని అంటారు. అలాంటి జలచరాలుగా అవతరించడం అనేది స్వామి యొక్క వైభవాన్ని తగ్గిస్తుంది కదా, ఎందుకు అవతరించాడు, ఏమిటి దానికి ఉండేటటువంటి విశిష్టత అని అడిగితే అప్పుడు సుఖబ్రహ్మర్షి దానికి సమాధానం చెప్తున్నాడు. ప్రారంభం అంతా రేపు చెప్తుందాం అనుకోండి. అది ప్రతి కల్పంలోనూ కూడా అవాంతర ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి. మహాప్రళయము అని, అవాంతర ప్రళయము అని ప్రళయాలు రెండు రకాలుగా ఉంటాయి. మహాప్రళయం సంభవించినప్పుడు పటదళంలో పరమాత్మ ఒక్కడే ఉన్నట్లుగా ఒక్కడే ఉంటాడు, మిగిలినవన్నీ ఆయన కడుపులో ఉంటాయి.
అవాంతర ప్రళయాలు ఏర్పడినప్పుడు యుగాంతంలో కానీ కల్పాంతంలో కానీ అలాంటప్పుడు ఒక్కొక్క చోట మంచిగానే ఉంటుంది, ఒక్కొక్క చోట మాత్రం అంతా ప్రళయంలో మునిగిపోతూ ఉంటుంది, నీటిలో మునిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చోట పెద్ద పెద్ద ఉపద్రవాలు వస్తే ఎలా జరుగుతుందో అలాంటివి, సునామీ అలాంటివి అని అనుకుంటున్నాం మనం. ఈ అవాంతర ప్రళయం ఎప్పుడు జరుగుతుంది అంటే బ్రహ్మగారికి ఒక రాత్రి ఒక పగలు ఎంత అనే దాని గురించి మనకి పెద్దలు చెప్పి ఉన్నారు కనుక బ్రహ్మగారికి పగలై రాత్రి అవుతుంది. ఆ రాత్రి ఆయన పడుకుంటాడు. ఆ బ్రహ్మగారికి రాత్రి సమయం వచ్చేటప్పటికి 3 లోకాలకి ప్రళయం సంభవిస్తుందిట. భూహు భువః సువః అనేటటువంటి 3 లోకాలు ప్రళయంలో మునిగిపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది ఒక కాలానుసారంగా జరిగేటటువంటి ఒక ప్రళయం అన్నమాట. అలాంటి సందర్భంలో బ్రహ్మగారు రాత్రి నిద్రిస్తూ ఉండే సమయంలో వేదాలు పురుషుల రూపంలో ఉంటే వారిని దొంగిలించి వారిని నిర్బంధించి హయగ్రీవుడనేటటువంటి రాక్షసుడు తీసుకొని వెళ్ళిపోతే ఈయన ఆ అండకటాహాన్ దగ్గరికి వెళ్ళి ఆ వేదాలని మళ్ళీ తీసుకొని రావడం అనేది మత్స్య రూపంలో ఉండేటటువంటి ఒక ఇది. కానీ అంతకంటే కూడా ప్రధానమైనటువంటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి అంశం ఏది అనంటే ఇలాంటి కల్పాంత ప్రళయం జరిగేటప్పుడు పరమాత్మే దానిని ఎలా ఆదుకోవాలో ఎలా రక్షించాలో సాధు సజ్జనులకి తెలియచేస్తాడు. అలా సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహానుభావునికి ఈ సన్నివేశాన్ని గురించి ముందుగానే తెలియచేయాలి అని అనుకుంటున్నాడు పరమాత్మ. అయితే ఎలా ఆ ఇద్దరికి కాంటాక్ట్ ఎలాగా అనంటే సత్యవ్రతుడు అనేటటువంటి ఆయన ఒక రాజర్షి. ఆయన చక్కటి తపోనిష్టలో ఉన్నాడు. ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం జలాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉండేటటువంటి వాడు ఆయన. తర్వాత కల్పంలో ఆయనే వివస్వంతుని కుమారుడుగా వైవస్వత మనువుగా ఉన్నాడు. ఇక్కడ అను మను అనడంలో ఆ మనువు ఎవరు అంటే ఇదిగో ఈ సత్యవ్రతుడే. ఇది ముందు కల్పంలో జరిగినటువంటి వృత్తాంతం అన్నమాట. ఆయన పేరు సత్యవ్రతుడు, ఆయన రాజర్షి, ఆయన మంచి నిష్ఠాగరిష్ణుడు, ఆహార నియమాలను పాటిస్తున్నాడు, జలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు ఆయన. అలాంటి ఆయన కృతమాల అనేటటువంటి ఒక నదీ తీరంలో ఒకరోజు దోసిట్లోకి నీరిలా తీసుకునేసరికి అందులో ఓ చేప కనపడింది. ఆ చేప ఆ నీళ్లలోకి ఆ చేప వచ్చేసరికల్లా ఆ నీళ్లు మళ్ళీ ఆ నదిలోకి వదిలేద్దాము అని ఆయన ప్రయత్నం చేశాడు. చేస్తే ఆ చేప అంది, వద్దు వద్దు నన్ను అలా వదిలేయొద్దు, పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి, నాకు ప్రాణభయం ఉంది, అందుకని నన్ను మళ్ళీ నదిలో వదలొద్దు అంది ఆ చేప. సరే అన్నాడు. దాన్ని ఆ చేతిలో నీళ్లతోటే తీసుకుని వచ్చి ఇంట్లో చిన్న చెంబులో వేశాడు. దాన్ని అది పెరిగిపోయింది. ఆ చెంబు చాలలేదు, కమండలంలో వేశాడు, అండాలో వేశాడు. ఇలాగా పెద్ద వస్తువులో వేసేసరికల్లా నిమిషంలో అది అలా పెరిగిపోతూనే వచ్చింది. ఆఖరికి నది కూడా చాలనంత పరిస్థితి వస్తే దాని తాలూకు ఆ వృద్ధి సముద్రం కూడా చాలనంతగా అయిపోయింది. ఆఖరికి దాన్ని తీసి సముద్రంలో వేసేయాల్సినటువంటి స్థితి వచ్చింది ఈ సత్యవ్రతునికి. ఆయనకి అర్థమైంది ఇది సామాన్యమైనటువంటి మత్స్యం కాదు, ఇది సాక్షాత్తుగా పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు ఆయన. ఎవరినయ్యా నువ్వు, ఎందుకు ఇలాగా నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు ఆయన. అప్పుడు ఆ చాపే అంటే ఆ స్వామి, ఆ పరబ్రహ్మ ఆ చాప రూపంలో ఏం చెప్పింది అంటే, నువ్వు ఇప్పటికి 7 రోజుల తర్వాత ప్రళయం రాబోతోంది, ఈ 3 లోకాలు మునిగిపోబోతున్నాయి, అంచేత ఆ ప్రళయ సమయంలో నీ దగ్గరికి ఒక నావ కొట్టుకుని వస్తుంది. ఆ నావలోకి నువ్వు ఎక్కి ఈ మిగిలినటువంటి చేతన జాతాన్నంతటినీ కూడా ఆ నావని ఎక్కించి ఆ ప్రళయార్ణవంలో ఆ నీటిలో అలా ప్రయాణం సాగించు. అలా నువ్వు సాగుతూ ఉంటే ప్రళయకాలం కదా, అద్భుతమైనటువంటి వేగంతో గాలి కూడా వీస్తూ ఉంటుంది. ఆ గాలికి ఆ నీళ్లలో ఆ పడవ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒడ్డుకి చేరాలి అంటే ఆ నావకి ఒక ఆధారం కావాలి.
ఆ ఆధారంగా నా కొమ్ము ఉంటుంది. ఇది సముద్రంలో ఉండే పెద్ద చేప అయిపోయింది కదా, నా కొమ్ముకి ఒక ఒక ఉమ్, పాముతోటి ఈ నావని కట్టి నువ్వు తీసుకొని రా, కడితే అప్పుడు నేను ఆ నావని జాగ్రత్తగా ఒడ్డుకి చేరుస్తాను, మునిగిపోకుండా చూస్తాను అని చెప్పేసి ఆ చేప మాయమైపోయింది. అది 7 రోజుల తర్వాత ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో నావ కొట్టుకుని వచ్చింది. ఆ నావ మీదకి తాను ఎక్కాడు. ఇప్పుడు అను మను అన్నప్పుడు ఆ మనువు ఎవరు అంటే తర్వాత కల్పంలో ఆయనే వివస్వంతుని కుమారుడుగా వైవస్వత మనువుగా అయినాడనమాట. అందుకని ఇక్కడ మను శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. ఆ మను శబ్దం చేత మనం తెలుసుకోవలసినటువంటి విషయం, సత్యవ్రతుడు అనేటటువంటి మహర్షి దాని మీదకి ఎక్కి ఈ స్థిరచరాత్మకమైనటువంటి ఈ వస్తుజాతాన్నంతటినీ కూడా, అవాంతర ప్రళయం వచ్చేసరికల్లా ఇవి సూక్ష్మ రూపంతో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్థూల రూపం లేకుండా ఉన్న బీజప్రాయంగా ఉంటుంది ఈ ప్రకృతి కానీ, తత్వం కానీ, జీవతత్వం కానీ. మూల ప్రకృతి ఉంటుంది, ఈ చేతన రాశి ఉంటుందన్నమాట, సూక్ష్మ రూపంతో ఉంటుంది. ఈ స్థిరచరాత్మకమైనటువంటి ఈ బీజప్రాయమైనటువంటి దీనిని అంతటినీ కూడా నావలో ఎక్కించాడు. ఇప్పుడు ఆ నావ ఆ ప్రళయంలో చీకటిలో దారి తెలియక కట్టుమిట్టాడుతూ ఉంటే, కదిలిపోతూ ఉంటే, అప్పుడు ఆ నావని ఒక పాముతోటి ఆ చేప యొక్క ఆ కొమ్ముకి కట్టాడు. దాని తాలూకు ఆ కఠినమైనటువంటి ఆ మొలుచుకొని వచ్చినటువంటి ఆ శృంగం లాంటి దానికి కట్టాడు. కడితే ఆ చేప ఈ నావని ఆ చీకటిలో, ఆ నీటిలో, ఆ కరటాలు ఉప్పొంగిపోతూ ఉంటే ఏమీ ప్రమాదం లేకుండా జాగ్రత్తగా కాపాడింది. ఎప్పటి వరకు? ప్రళయకాలం పరిపూర్ణమయ్యేంత వరకు అన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో చిమ్మ చీకటిలో నావలో కొట్టుకుపోతూ ఉండేటటువంటి ఆ జనాలకంతటికీ కూడా ఎలా ఎంటర్టైన్ చేశాడు, ఎలా వాళ్ళ మనస్సులో భయం లేకుండా ఉండేటట్లుగా చేశాడు ఆ మత్స్యమూర్తి అంటే, వేదసనాభి సోక్తి వినోదై, అలా కబుర్లు చెప్తూనే ఉన్నాడట, అలా మాట్లాడుతూనే ఉన్నాడట. వాళ్ళకి అసలు మనం ప్రళయ సమసీమలో ఉన్నాము, మన ప్రాణం ఉంటుందో పోతుందో, మునిగిపోతామో తేలతామో, ఎలా ఉంటామో అనేటటువంటి ఆలోచనే రానివ్వకుండా ఆయన వినోదోక్తులతో వారిని అందరినీ కూడా అలరించినటువంటి వాడు, వహించినటువంటి వాడు అంటారు. మనం ఎక్కడికైనా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు పెట్టుకుంటే 10 మంది ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సమయమే తెలియకుండా అయిపోతుంది. ఒక్కడు ఉంటే మనని నడిపిస్తూ ఉండేటటువంటి ఆ డ్రైవర్ కనుక మంచివాడైతే ఆయన అలా మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు మనం గమ్యాన్ని చేరిపోయినామో తెలియదు. అలాగే ఇక్కడ స్వామి ఆ నావని నడిపించేవాడు తానే అయినాడు. అందులో ఉన్నది చేతన జాతమంతా అయితే ఆ చేతన జాతాన్ని వహిస్తూ ఉండేటటువంటి మూల ప్రకృతి అయింది నావ. వీటిని సంరక్షించేటటువంటి నావికుడు అయినాడు పరమాత్మ అని ఆ సన్నివేశాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం ప్రతిపదార్థం చూసుకుంటే, మీనతనుహూత్వం, స్వామి నువ్వు మత్స్య రూపాన్ని ధరించి నావి నిధాయ, నావలో పెట్టుకొని, దేన్ని? స్థిరచర పరికరం నావి నిధాయ, నావలో పెట్టుకొని. అను మను, ఆ నావలో ఉన్నవాడెవరు? మరువు ముందు ఎక్కాడు, ఆయన దగ్గరకే ఈ స్థిరచర పరికరం అంతా కూడా నిధాయ చేర్చి, వేదసనాభి, ఈ మాట చాలా ప్రధానమైనటువంటి మాట. వేదభాభి అని ఒక ప్రయోగం మనకు ఒక శ్లోకంలో వచ్చింది. ఎక్కడ అంటే జ్ఞానయజ్ఞ సుధయైవ అనేటటువంటి ప్రయోగం దగ్గర. ఏ అవతారాన్ని గురించి చెప్పారో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ వేదభా అంటే వేదము యొక్క కాంతులు అని చెప్పుకున్నాం. ఇక్కడ వేద సనాభి, భగవద్వాక్కులు కదా, వేదంతో సదృశములైనటువంటి ఆ మాటలతో, స్వోక్తి వినోదై, నీ మాటలతోటి అకలిత, కలితము కాని అంటే చేరని, ఏం చేరలేదు వీళ్ళకి, ఏం కలగలేదు వీరికి అంటే భయలవం.
చిన్న మాత్రం కూడా భయం కలగలేదు. దేనివల్ల భయం అంటే లయ భయ లవం, లయ భయ లవం కూడా అకలితం, వారికి కలగకుండా ఉండేటట్లుగా అముం అవహ, వీటిని వహించేవయ్యా స్వామి అంటున్నారు. ఇందులో ఒడ్డుకి చేర్చేటటువంటి వాడు నాయకుడు నావికుడు అని చెప్పబడుతున్నాడు. నా పడవ నడిపేవాడిని నావికుడు అంటారు. మనకి ఆచార్యులని దేశికులు అంటారు చూసారా, ఆ దేశిక పదం ఇదే అర్థం అన్నమాట. నావని నడిపించేవాడు అని అర్థం. కర్ణధార అంటారు ఆయన్ని. ఈ ఈ ఈ భావననే మనకి ఈ విష్ణు సహస్రనామాలలో ఉండేటటువంటి కొన్ని నామాలలో ఒక నామం దగ్గర భట్టర్ వారు చాలా అందంగా సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడు మనకేం కనిపించింది? ఓ పెద్ద ప్రళయార్ణవం కనిపించింది. ఆ ప్రళయార్ణవంలో ఒక నావ కనిపించింది. ఆ నావలో సకల చేతన జాతము కనిపించింది. ఆ చేతన జాతంతో కూడినటువంటి ఆ నావని చక్కగా కబుర్లు చెప్తూ నిర్వహిస్తూ నడిపిస్తూ ఉండేటటువంటి ఒక చాప కనిపించింది. ఈ ముగ్గురిని మనం చూస్తే నావ ఉంది, నావలో మొత్తం జీవరాశి ఉంది, ఆ జీవరాశితో కూడినటువంటి నావని నడిపిస్తూ ఉండేటటువంటి ఒక నావికుడు మనకి కనిపిస్తున్నాడు, మత్స్యమూర్తి. ఇదే అచేతన చేతన ఈశ్వర తత్వములు అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. నడిపిస్తున్నటువంటి వాడెవరు? పరమాత్మ. నడపబడుతున్నది ఏది? నావ. నావలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే చేతన జాతము, జీవరాశి అంతా నావలో ఉన్నారు. అను మను స్థిరచర పరికరం, ఇదంతా కూడా చేతన రాశిని చెప్పేది, జీవరాశికి ఒక నిరూపకంగా మనకి కనిపిస్తుంది. మరి పడవ ఏమిటండి అంటే మూల ప్రకృతి, ప్రకృతి ఒక పడవ. ఆ పడవలో ఉన్నటువంటి చేతన రాశి అంతా కూడా అందులో ఉండేటటువంటి స్థిరచర పరికరమైన బీజభూతమైనటువంటి సూక్ష్మ రూపమైనటువంటి చేతన జాతము. ఈ ప్రకృతిని ఆ జీవులని ఇద్దరిని కూడా నడిపిస్తూ ఉండేటటువంటి వాడు ఎవరు అంటే ఇదిగో కొమ్ము కలిగినటువంటి పెద్ద మీన తనువు అయినటువంటి పరమాత్మ అని ఇక్కడ తత్వత్రయము ఈ రకంగా అందంగా ఒక రూపకంగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు అని మత్స్యావతారంలో ప్రధానంగా భాగవతంలో చెప్పబడినటువంటి ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని మత్స్యావతార వైభవాన్ని ఇందులో మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. అలాంటి ఆ మీన రూపుడే అండకటాహం దగ్గరికి వెళ్ళి హయగ్రీవుణ్ణి అంతం చేసి వేదాలని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాడు కనుక జ్ఞానదాత అని కూడా భాగవతంలో అక్కడ చివరిలో మనకి తెలియచేస్తారు. అయితే భట్టర్ వారు ఈ శ్లోకంలో దాని గురించి ప్రస్తావన చేయలేదు. మనకి వేదాంత దేశికులు దశావతార స్తోత్రం అని మరొక స్తోత్రాన్ని కూడా మనకి అనుగ్రహించారు. అందులో 10 అవతారాలను గురించినటువంటి ప్రస్తావాన్ని కూడా తెలియచేస్తున్నారు. అందులో ఆ 10 అవతారాలలో కూడా దేనికోసం ఏ అవతారము అనే దాన్ని కూడా చివరి శ్లోకంలో మనకి తెలియచేస్తారు. ఆ చివరి శ్లోకం గుర్తుంటే ఇతిరాజు చెప్పాలి, దశావతార స్తోత్రం వస్తే చూద్దాం. తర్వాత చివరి శ్లోకంలో కరుణాకాకుస్థ అంటూ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టతని మనకి తెలియచేస్తూ ఉంటారు. అంతదాకా మనం వెళ్ళొద్దు. ఇంకొక మనం నిత్యం అనుసంధానం చేసుకునేటటువంటి విభవావతార వైభవాన్ని చెప్పేటటువంటి 5 అవతారాలలో విభవావతార వైభవాన్ని చెప్పే శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అందులో వేదాన్వేషణ మందరాద్రిభరణ అంటేటటువంటి ఒక శ్లోకం, వేదాన్వేషణం అనేది ప్రధానంగా మనకి చెప్పబడింది అని, వేదములను మళ్ళీ అన్వేషించి తిరిగి తీసుకొని రావటం అనేది ప్రధానంగా ప్రసిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ప్రళయ కాలంలో
ప్రకృతిని జీవులని కాపాడినటువంటి వైజ్ఞాన్ని చెప్పేటటువంటి భాగవత కథని ఆధారంగా చేసుకుని ఈ భావనని మనకి తెలియచేస్తున్నారు అని అనుకుందాం. దశావతార స్తోత్రంలో కూడా నిర్మగ్న శృతిజాల అంటూ చెప్తారు. ఆ శృతిజాలం అంతా కూడా సముద్రంలో నిర్మగ్నమైపోతే వెళ్ళి అన్వేషించి దాన్ని తీసుకుని వచ్చాడు అనే దాన్ని మనకి తెలియచేస్తున్నారు. అలాంటి వేద ప్రధానము అలాగే సంరక్షణము ఈ రెండింటినీ చెప్పేటటువంటి దాంట్లో మొదటి దాంట్లో ఈ హయగ్రీవుడు మీనతనువై ఆయన నావని నడిపినటువంటి సన్నివేశాన్ని ఇందులో మనకి వర్ణన చేస్తున్నారు. ఈ నామాలు మత్స్యావతార వైభవాన్ని గురించి చెప్పేటటువంటి నామాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో గురుతమోధామ వెరీ గుడ్ ఇచ్ఛామీన విహార కచ్చప అంటూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇచ్ఛామీనా అంటే ఆయన మత్స్యమూర్తిగా మారడానికి ఆయన సంకల్పమే కారణం. తన సంకల్పంతోటే తాను మీనతనువు అయినాడు. ఇది ఎవరి ప్రేరణ కాదు, ఏ ఒత్తిడి కాదు, కావాలని కోరి సంకల్పించి మీన రూపాన్ని ధరించినటువంటి స్వామి కనుక ఇచ్ఛామీనం అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. అందుకే తానే సత్యవ్రతుడికి కనపడింది, తన వైభవాన్ని తెలియచేసినాడు పరమాత్మ. ఆ ప్రళయకాలంలో చేతన రాశిని ప్రకృతిని సంరక్షించినటువంటి వాడు అయినాడు. అలా ఆయన కబుర్లు చెప్తూ ఉంటేనట చెప్తారు. అందులో సప్తఋషులు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ అవాంతర ప్రళయంలో ఏమీ చెక్కు చెదరకుండానే ఉంటారు కదా. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ నావలో ఉన్నారట. అంత చీకటి కదా, కంప్లీట్ గా చీకటి, ఎక్కడ కన్ను పొడుచుకున్నా కనపడని చీకటిలో వెలుగు ఏదిట అంటే ఋషుల తాలూకు తేజస్సే వెలుగుగా ఉంది అంటారు. ఇంకా దీన్ని వివరణ చేస్తూ సప్త ఋషుల లాంటి మహానుభావులు ఆ నావలో ఉండడం చేత వారి ప్రకాశమే అక్కడ కాస్త వెలుగుని ఇచ్చేదిగా ఉంది. అలాంటి వాళ్ళందరినీ నావలో కూర్చోపెట్టుకుని పరమాత్మ కబుర్లు చెప్తూ తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? ప్రళయం కదా, అంటే ప్రళయ సమయం అయ్యేంత వరకు వారిని ఆ రకంగా ఆయన నిర్వహించినటువంటి వాడు. అందమైనటువంటి మాటలు చెప్తూ మనస్సులో భయం లేకుండా చేసిన వాడు అంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసే సందర్భంలో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతూ ఉండేటటువంటి ఈ అలజడిలో ఎవరైతే ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని రక్షణ లేని చోట అలమటిస్తున్నారో, ఎప్పుడు మనం సురక్షితమైనటువంటి ప్రదేశానికి చేరుకుంటామా అని ఎదురు చూస్తున్నారో, ఎవరు వచ్చి మనని రక్షించి సురక్షితమైనటువంటి ప్రదేశానికి తరలిస్తారా అని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మత్స్యమూర్తి లయ భయ లవం ఏ మాత్రం వాళ్ళకి చేరకుండా, ఆ భయం వాళ్ళ మనస్సులో ఉండకుండా ఆ శ్రీమన్నారాయణుడు వారిని సంరక్షించుగాక, సురక్షితంగా వారు వారి వారి ఇళ్లకి చేరేటట్లుగా భగవత్ శక్తితో చక్కటి ఒక వ్యవస్థ ఏర్పాటు అగుగాక. మళ్ళీ తల్లులందరూ పిల్లల్ని చూసుకుని, భార్యలు భర్తలని చూసుకుని, తల్లిదండ్రుల్ని దగ్గర చూసుకుని, పిల్లలందరూ ఎవరైతే దూరమైనారో అందరూ మళ్ళీ దగ్గరై ఆనందంగా ఉండాలి. అకలిత భయలవలేశం భయలవ మము అవహ అలా పరమాత్మ వారి భారాన్ని వహించాలి మత్స్యమూర్తి అని మనం ఈ గోష్ఠి సందర్భంగా ఆ మత్స్యమూర్తిని ప్రార్థన చేసుకుందాం. 2 శ్లోకాలు అనుకున్నాం కానీ సమయం అయిపోయింది. అంచేత 2వ శ్లోకం రేపే అనుసంధానం చేసుకుందాం. గర్భంలో కాదు, గర్భంలో పెట్టుకున్నది వటపత్ర సాయి అవాంతర ప్రళయం, మహాప్రళయం అయితే కడుపులో పెట్టుకున్నాడు అని. ఇక్కడ బయటనే ఉన్నారు వాళ్ళు, ఇక్కడ మొత్తం అంతా మునిగిపోలేదు. ఒక ప్రాంతంలో ఏర్పడినటువంటి ఏర్పాటు ఇది. సూక్ష్మ రూపంతో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక సురక్షితమైనటువంటి ఒక రక్షకుడిగా ఆయన నిలిచాడు. అంచేత మత్స్యమూర్తి పైనే ఉన్నాడు, మత్స్యమూర్తి కడుపులో లేరు. ఇప్పుడు దాన్ని అంతటినీ కూడా వీళ్ళందరూ చూస్తున్నారు. నామరూప విభాగార్హం కాకుండా ఉంది ఈ ప్రపంచం అంతా. ఇది ఒక యోగిక ప్రక్రియ అని అంటారు. అది కూడా రేపు మనం అనుసంధానం చేస్తున్నాం. యోగంలో ఈ రకమైనటువంటి దర్శనం సాధ్యం అవుతుంది అని అంటారు. అలా సంరక్షించినటువంటి మన భారాన్ని వహించేటటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని
ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి నామాలు ఇంతకు ముందు కూడా మనం గురు నామాన్ని హయగ్రీవ అవతార దగ్గర అనుసంధానం చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 8 నామాలు ఉంటాయి హయగ్రీవమూర్తి వైభవాన్ని చెప్పేవి అని అనుకున్నాము. గురుహు అనే నామంతో మొదలవుతుంది అని అనుకున్నాం. కాకపోతే విష్ణు సహస్రనామంలో మనకి కన్ఫ్యూజన్ వచ్చి ముందు వెనక ఏది ఇలాంటి చోట్లలోనే అని అనుకుంటున్నాము. శ్లోకంలో చివరిని గురుహు అనుండి తర్వాత ఉండే నామాలతో అయ్యేది హయగ్రీవమూర్తి వైభవం. గురుహు ఉత్తరో గోపతిర్గోప్త అని ఆ నామాలని అక్కడ మనం తీసుకున్నాం. ఇక్కడ శ్లోక ప్రారంభంలోనే గురుతమో ధామః అనేటటువంటి ఆ నామాల దగ్గర ఆ శ్లోకాలని మనం జ్ఞాపకం చేస్తున్నారు. గురుతమో ధామః సత్య సత్యపరాక్రమ ఇలా సాగినటువంటి నామాలలో సమీరణ అన్నంత వరకు ఉండేటటువంటి నామాలన్నీ కూడా మత్స్యమూర్తి వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు అని మనం గ్రహించుకోవాలి. ఆ నామాలలో వాచస్పతి అనేటటువంటి ఒక నామం ఉంటుంది. వాచస్పతి అంటే బృహస్పతి అని మామూలుగా వ్యవహారంలో ఉండేటటువంటి అర్థం. 23వ శ్లోకం అని పెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. గురుర్గురుతమో అనే దగ్గర నుంచి మళ్ళీ సమీరణ అనున్నంత వరకు మత్స్యావతార వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలే. రేపు మనం ఆ ప్రార్థన కూడా చేసుకుందాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే గురుహు అనేది వేరే నామం కాదు. ఇక్కడ గురుతమః అన్నదంతా ఒకటే నామం, గుర్తుపెట్టుకోండి. గురుహు గురుతమః అని 2 నామాలు అని అనుకోకండి. గురుతమః అంటే గురుతమః గురువు, గొప్పవాడైనటువంటి గురువు, గురువులకే గురువు అన్నట్లుగా అన్నమాట. పితాసి లోకస్య చరాచరస్య అనేటటువంటి ఒక శ్లోకం గుర్తు చేసుకోండి. అందులో గురుర్గరీయాన్ అంటాడు. గరీయాన్ గురుహు అంటే గొప్పవాడైనటువంటి గురువు, గురుత్వాన్ని వహించిన వారికి కూడా గురుత్వాన్ని వహించినటువంటి వాడు. ఆయన కంటే గొప్ప గురువు మరెవరు ఉండరన్నమాట. అలాంటి గురువు. ఎందుకంటే బ్రహ్మగారికి గురువు అయినటువంటి వాడు ఈ మత్స్యమూర్తే కాబట్టి వేద ప్రదానం చేసి వేదోపదేశం చేసి ఆయన వేద విజ్ఞానాన్ని అందరికీ అందించేటట్లుగా చేసినటువంటి వాడు కనుక గురుతమః అనేటటువంటి నామం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అదంతా ఒకటే నామం. ధామ అని ఒక నామం ఉంటుంది. ఆ ధామ అంటే అర్థం ఏమిటి? ధామ అంటే నివాసము అని అర్థం. పరంధాముడు అని అంటాం కదా, పరంధామము అని పరమాత్మ ఉండేటటువంటి స్థానాన్ని చెప్తూ ఉంటాం కదా. ధామ అంటే చోటు అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రకమైనటువంటి అల్లకల్లోలాలు జరిగితే తలదాచుకోవడానికి ఒక చోటు ఉండాలా అక్కర్లేదా? తలదాచుకునేటటువంటి రక్షణ స్థలం ఒకటి ఉండాలా అక్కర్లేదా? అలాంటి రక్షణ స్థలం అయినటువంటి వాడు పరమాత్మ, మత్స్య రూపుడు అని ఆ ధామ అనేటటువంటి దాన్ని చెప్తున్నారు. ధామ అంటే అదే స్థలము, ఆధారమైన వాడు. ఎలాగా అంటే అక్కడ భట్టర్ వారు ఇలాంటి రూపకల్పన చేస్తారనమాట. మూల ప్రకృతిని నావగా భావిస్తారు, జీవరాశిని అందులో ఉండేటటువంటి జనాలుగా భావిస్తారు. ఈ రెండింటిని నడుపుతూ ఉండేటటువంటి నావికునిగా పరమాత్మని భావించి ఆ రకంగా ధామ అనే పదాన్ని నిర్వచనం చేస్తున్నారు. అలాంటి ధామ అనే పదం ఇక్కడ మనం సమన్వయం చేసుకుంటూ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.